సార్ టీఎంసీ ఎస్పీ శివసేనల్లో చీలికతో బీజేపీకి పార్లమెంట్లో బలం 2/3కి పెరుగుతుంది. అంటే అసలు ఈ బీజేపీ కొత్త స్ట్రాటజీ వెనుక లక్ష్యం ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఏపీ నేషనల్ రాజకీయాల్లో అంటే జాతీయ రాజకీయాల్లో ఒక పెను భూకంపానికి ఇప్పుడు బీజేపీ మోడీ షాలు ఒక రాజనీతిని ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా నేను దీన్ని ఏమంటానంటే రాజనీతి అన్నంటే కూటనీతి అని కూడా అంటారనమాట. ఈ యొక్క శకుని నీతి ఉంటుందన్నమాట మహాభారతంలో. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎంతటి జాతీయ రాజకీయాలు ఎంతటి పెను భూకంపం వస్తుందో చూడవచ్చు అనమాట మనం. ఎందుకంటే ఇక్కడ మహాభారతం జరగబోతూ ఉంటుంది. ఇటు చూస్తే 7 అక్షాహనుల సైన్యమే ఉంటుంది, వాళ్ళకి 9 అక్షాహనుల సైన్యం ఉంటుంది. ఎవరికి? కౌరవులకి. వెంటనే శల్యుడు ఒక ఆయన ఉంటాడనమాట. ఈ శల్యుడికి 2 అక్షాహనుల సైన్యం ఉంటుంది. ఈయన్ని లాక్కోవడానికి 2 పార్టీలు వెళ్తాయి. కానీ ఈ శకుని ఈ దుర్యోధనుడు ఏం చేస్తారంటే కూటనీతి ఉపయోగిస్తారు. కూటనీతి ఉపయోగించి శల్యుడిని అక్రమంగా వాళ్ళ పార్టీకి ఏదో ఆయనకి తాగించేసి భయంకరంగా తీసుకొస్తారన్నమాట. ఎంతటి దారుణం అంటే శల్యుడికి ఇష్టం లేకపోయినా, ధర్మరాజుకి చాలా క్లోజ్ అయినా, ఆయన మేనమామ అయినా ఇటు వెళ్ళి దుర్యోధనుడు తరపున యుద్ధం చేయవలసిన పరిస్థితి, దారుణమైన పరిస్థితి వస్తుంది శల్యుడికి. అందుకే శల్య సారథ్యం అంటారు. కర్ణుడి వైపే ఉంటాడు కానీ కర్ణుడు రథసారథిగా ఉంటాడు కానీ కర్ణుడు సావు కారణం శల్యుడు అవుతాడనమాట. ఇది కూటనీతి అనమాట, శకుని కూటనీతి. అలాంటిది నీతి ఇప్పుడు ఇండియాలో జరగబోతుందంటే జరుగుతుందండి. ఎందుకు జరుగుతుందంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది బీజేపీ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది మోడీ షాల్నండి. కానీ భారతదేశంలో పార్లమెంటులో సీట్లు సంపాదించడం అనేది ఒకే ఒక రకంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా రాజనీతి ప్రకారంగా. దాన్ని రాజనీతి అంటారు. అది ఏంటంటే ఎలక్షన్స్ ద్వారా. బీజేపీ మొన్న 2024 ఎన్నికల్లో ఒకటే టార్గెట్ పెట్టుకుంది. మోడీ గారు ఎంత ప్రచారం చేశారో మనకు తెలియదు. 400 సీట్లు అని టార్గెట్ పెట్టుకున్నారు కదండి. కానీ 400 సీట్లు కాదు కదా, మెజార్టీ కూడా సింపుల్ మెజార్టీ రాకుండా 240కి పడిపోయింది. కొయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. కానీ లక్ష్యం యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ ముందుకెళ్తలే, 1 నేషన్ 1 ఎలక్షన్ కార్డు కూడా ముందుకెళ్ళలే. ఇప్పుడు ఏం చేయాలో తెలియడంలే. రీసెంట్గా ఒక పెద్ద అవమానం, డీలిమిటేషన్ బిల్ ఫెయిల్ అవడం, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఫెయిల్ అవడం. ఎందుకంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ రావాలి, అది లేదు. రాజ్యసభలో కూడా లేదు. కాబట్టి వచ్చే ఎలక్షన్ 2029లో 400 సీట్లు కొట్టుకున్నది ఇయ్యాలి. కానీ అంతవరకు ఓపిక పట్టే పరిస్థితి ఇప్పుడు బీజేపీకి లేదు. ఎందుకంటే దాని లక్ష్యం యూసీసీ, దేశానికి చాలా ఉపయోగం యూనిఫామ్ సివిల్ కోడ్. కానీ దాన్ని తీసుకురావడానికి పార్లమెంట్లో 2/3 మెజార్టీ అంటే ఆ రాజ్యాంగంలోని 44వ అధికరణం ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి అనే దాన్ని పార్లమెంట్లో చట్టం చేయాలి అంటే ఉభయ సభల్లో రాజ్యసభ లోక్సభల్లో 2/3 మెజార్టీ అంటే ఇప్పుడున్న 545కి 362 మంది మెంబర్స్ ఇవ్వాలి. తర్వాత అబ్జల్యూట్ మెజార్టీ, అక్కడ ఉన్న స్ట్రెంగ్త్కి 50% పైన, రాజ్యసభలో 245కి 163 మంది మెజార్టీ ఉండాలి, అబ్జల్యూట్ మెజార్టీ. దాంతోపాటు దేశంలో సగం అసెంబ్లీలు కూడా ఆమోదించాలి, అప్పుడే అది చట్టం అవుతుంది. ఇప్పుడు ఆ విషయంలో ప్రాబ్లం లేదు. బీజేపీకి 20 కంటే ఎక్కువ, సగం కంటే ఎక్కువ స్టేట్లు దాని కంట్రోల్లోనే. కానీ పార్లమెంట్లో 2/3 మెజార్టీ లేదు, రాజ్యసభలో 2/3 మెజార్టీ లేదు. అందుకే ఏం చేస్తుంది ఇప్పుడు జరిగేది? ఒకటి యూసీసీ లక్ష్యం, 2 ఏది ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్త చట్టం, 2 ఒకే దేశం ఒకే ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్. జమిలీ ఎలక్షన్స్ కూడా ఇదే విధంగా బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలి, 2/3 అన్ని స్టేట్ అసెంబ్లీలో ఆమోదించాలి, స్పెషల్ మెజార్టీ కూడా. అక్కడ కూడా 2/3 మెజార్టీ కావాలి. 2 అందరూ అనుకుంటున్నారు డీలిమిటేషన్ ఏది ఉమెన్ రిజర్వేషన్ అని, అది కూడా ఒక లక్ష్యమే. తర్వాత 2029 4వ లక్ష్యం, 2029 నాటికి అసలు ఇండీ కూటమి ఆచూకీ కూడా ఉండకూడదు. అందుకని ఇండీ కూటమిలో ఉన్న టీఎంసీ, శివసేన, ఎస్పీ, తర్వాత బీజేడీ, న్యూట్రల్గా ఉన్న బీజేడీని, తర్వాత డిఎంకే చీలింది దాని ఎంపీలని కూడగట్టుకోవాలి, వాటిని అవసరమైతే నాశనం చేయాలి. అందుకు పాటుపడుతుంది. అందుకే నేను కూటనీతి అంటున్నాను అనమాట. ఇది రాజనీతి కాదండి. రాజనీతి అయితే అకార్డింగ్ టు ద రాజ్యాంగం ప్రకారం చేసేది రాజనీతి. కాన్స్టిట్యూషన్ దాటి ఫిరాయింపుల నిరోధక చట్టం 10th షెడ్యూల్లో ఉన్న దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని పార్టీల అస్తిత్వాన్ని నాశనం చేయడం. మరి ఇది కూటనీతి కాక రాజనీతి అవుతుందని ఎవరైనా అంటే మాత్రం నేను ఏమీ చేయలేను. రాజ్యాంగబద్ధంగా మాత్రమే నా విశ్లేషణ కొనసాగుతుంది. బీజేపీకి 400 సీట్లు ఎలక్షన్స్లో రాలేదు. 2029 ఎలక్షన్లో 400 సీట్లు రావాలంటే ఇండీ కూటమి ఉండకూడదు. కాబట్టి ఇండీ కూటమిలో ప్రధానమైన పిల్లర్స్ అయిన టీఎంసీ నాశనం అవుతుంది. వెస్ట్ బెంగాల్లో 20 మంది ఎంపీలు తీసుకెళ్లి ఆచూకీ లేని కేవలం రిజిస్టర్ అయిన పార్టీలో పెట్టి వాళ్ళ ద్వారా మెజార్టీ తీసుకుంటుంది పార్లమెంట్లో. నెంబర్ 2 డిఎంకేని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళింది కాబట్టి డిఎంకే సపోర్ట్, అది వరకే రాజనీతి, నో క్వశ్చన్. తర్వాత ఎస్పీని 37 ఎంపీ సీట్లున్న
ఎస్పీని విడదీయడం వాళ్ళ బాబాయిని ఉపయోగించి. మరి అది ఎంతవరకు సాధ్యం? దాంట్లోంచి ఒక 20 మంది ఎంపీలను తీసుకెళ్లేలాగా. తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీని అక్కడ నాశనం చేసి 6 ఎంపీలని, 9లో 6 మంది ఎంపీలని అందులో మెర్జ్ చేయడం. ఇది ఉద్ధవ్ ఠాక్రే ఆపోజిట్కి, శివసేనకు ఆపోజిట్కి షిండే, షిండే ఇప్పుడు ఎన్డీఏలో పార్ట్నర్. అటువంటి అలా తీసుకెళ్లాలి. తర్వాత యాప్ నుంచి పంజాబ్ నుంచి కొంతమంది ఎంపీలని, తర్వాత జార్ఖండ్ ఈ ప్రాంతంలో రాజ్యసభ ఇప్పుడు నుంచి కొంతమందిని అటువైపు డిఫెక్ట్ అయ్యేటట్టు చేయడం. రాజ్యసభలో ఈ మధ్య సీట్లు పెరుగుతున్నాయి. ఈ విధంగా రాజ్యసభ, లోక్సభలో ఎలక్షన్స్ లేకుండానే ప్రత్యర్థుల్ని చీల్చేసి వాళ్ళని తీసుకెళ్లి పార్లమెంట్లో మెజార్టీ పెంచుకోవడం అనేది రాజనీతి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కాదు కాబట్టి అది రాజనీతి కాదు, కూటనీతే. శల్యుని లాక్కున్నట్టే అనేది నేను చెప్తాను. దీన్ని ఎవరు కాదు అన్న రాజ్యాంగాన్ని నాకు వద్దు, బీజేపీ రాజ్యాంగం నాకు కావాలన్నట్టు చెప్పడం. కాబట్టి రాజనీతి కాదు, ఇది కూటనీతి. దీంతో బీజేపీ లక్ష్యాలు 4. నెంబర్ 1 దేశవ్యాప్త ఉమ్మడి పౌరస్మృతి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి 3 లక్ష్యాలు. అయోధ్య రామ్ టెంపుల్ అది కంప్లీట్ అయిపోయింది. 2 ఆర్టికల్ 370 అది దేశానికి కూడా ఉపయోగమే, తిరుగులేదు ఆ విషయంలో. కాబట్టి అది అద్భుతంగా దాన్ని అబ్రోగేట్ చేసేసింది. ఆర్టికల్ 370 తీసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మనం పూర్తిగా పక్కన పెట్టించాం ఈ ఆర్టికల్ 370. 2 లక్ష్యాలు పరిపూర్ణమైంది. ఇక 3వది ఏంటంటే యూనిఫామ్ ఉమ్మడి పౌరస్మృతి. అది రావాలంటే పార్లమెంట్లో పూర్తి మెజార్టీ లేదు కాబట్టి లాక్కోవడం. మొన్న ఎలక్షన్లో రాలేదు కాబట్టి ఇది ఒకటి. తర్వాత ఇండియా కూటమిని ఆచూకీ లేకుండా చేసి పూర్తి మెజార్టీ 2029లో సాధించడం, ఇది 2వ లక్ష్యం. తర్వాత డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వాలి కాబట్టి దానికోసం. తర్వాత 4వది ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ అండి. 2029 కానీ 28లోనే కొత్త ఎలక్షన్స్. 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టాలంటే 2/3 మెజార్టీ కావాలి పార్లమెంట్లో, బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో, సగం అసెంబ్లీలు. కాబట్టి అది రావాలన్నా తోటి పార్టీల యొక్క మిగిలిన ప్రత్యర్థ పార్టీలు చీల్చి వాళ్ళ ఎంపీలని లాక్కోవడం. ఎలక్షన్స్లో కాదు. ఇది బీజేపీ మోడీ షాలు యొక్క ఒక అద్భుతమైన రాజనీత, కూటనీతి. అది మీదే తెలుసుకోవాలి. ఈ నీతి జరగబోతుంది. అందుకే దేశం రాజకీయాల్లో ఒక పెను భూకంపం అని చెప్తున్నా. మనకు సైలెంట్గా జరిగిపోతుంది అనమాట. 4 అందరూ అనుకుంటున్నారు ఇక ప్రత్యర్థి పార్టీలుగా అర్థం అవడంలా. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎందుకు విమర్శ చేయలేకపోతుంది. అదేంటి డీలిమిటెడ్ ఉమెన్ రిజర్వేషన్ అనుకుంటున్నారు, కాదు యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకుంది. ఇంకా ఇండియా కూటమి ఆచూకీ కూడా లేకుండా చేయడం అనమాట. ఇది మోడీ షాలో ఒక అద్భుతమైన రాజనీత, కూటనీతి అనేది కాదు. ఎలక్షన్స్ లేకుండానే పార్లమెంట్లో పూర్తి మెజార్టీ సాధించడం అనేది ఒక కార్యక్రమం, ఒక ఉధృతమైన ఒక మిషన్ మోడ్లో కొనసాగుతుంది. మరి భారత ప్రజాస్వామ్యం ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో మనం చేయలేం. మరి ఇలా సంపాదించిన మెజార్టీతో పార్లమెంట్లో ఈ చట్టాలు పాస్ అవుతే మరి పీపుల్లో నమ్మకాన్ని అలా కలిగించగలుగుతారు. ఎందుకంటే ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మాట్లాడుతూ అంబేద్కర్ ఒకటే చెప్తారు అప్పుడు కాన్స్టిట్యూషన్ మేకర్స్, ఇది భారతీయులందరూ ఏకాభిప్రాయంతో భవిష్యత్తులో మీరు తెచ్చుకోండి యూనిఫామ్ సివిల్ కోడ్, మేము ఇప్పుడు పెట్టడంలే, మీరు తెచ్చుకోండి. ఎందుకంటే మత కలహాల్లో ఇప్పుడే దేశం విడిపోయి ఇంకా రక్తం పారుతుందన్నమాట అక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏకాభిప్రాయం రాదు కాబట్టి భవిష్యత్తులో మీరు ఏకాభిప్రాయంతో తెచ్చుకోండి అని కాన్స్టిట్యూషన్ మేకర్స్ భవిష్యత్ తరాలకు వదిలేశారు. మరి భవిష్యత్తు తరాలు ఏకాభిప్రాయంతో దాన్ని తెస్తాయా యూసీసీని, లేకపోతే ఇలాంటి రాజకీయాల ద్వారా పార్లమెంట్లో బిల్లును పాస్ చేసేస్తారా? మరి ఇది ఎక్కడికి దేశాన్ని తీసుకెళ్తుంది? ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. జమిలీ ఎలక్షన్స్ కూడా ఎన్నో కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి, దుష్ఫలితాలు. మరి జమిలీ ఎలక్షన్ తెస్తే భారత ప్రజాస్వామ్యం యూనిటీ ఇన్ డైవర్సిటీ. తర్వాత ఏ దేశం ప్రజాస్వామ్యంలో దేశాల్లో 2 ఉంటాయి, ఇటు స్టేటు, ప్రావిన్సు, సెంట్రల్ అని. కానీ భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు కూడా ఉంటాయి, అది కూడా జమిలీ ఎలక్షన్సే. ఇక్కడ నుంచి జమిలీ ఎలక్షన్ జరిగితే అసెంబ్లీలో, పార్లమెంట్ కాదండి, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిపోతాయి. మరి ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీని దెబ్బతీస్తే ఎలాగా? ఇప్పుడు ఇదే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మన భారతదేశానికి స్ట్రెంగ్త్ 4 Dలు. 1 డెమోక్రసీ, 2 డిమాండ్, 1 డైవర్సిటీ, డెమోగ్రఫీ అని. మరి డైవర్సిటీ వైవిధ్యం అనేది ఒకటి ఉంటుంది. మరి వైవిధ్యాన్ని దెబ్బతీసే విధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండకూడదు. భారతదేశం అంత అత్యున్నతమైన సజీవ సంస్కృతి. ఈ సజీవ సంస్కృతి నడుస్తుందంటే దానికి డైవర్సిటీయే ప్రధానం. సెలెక్టివ్ ప్రాసెస్ అనేది డార్విన్ సిద్ధాంతం ప్రకారం కూడా. మరి ఏది చేసినా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ చట్టాలకు అనుకూలంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుకూలంగా, కల్చరల్ ఫీచర్స్కి అనుకూలంగా రాజకీయాలు చేస్తే అది రాజనీతి, లేకపోతే అది కూటనీతి అవుతుంది. మరి ఎలా ఎందుకు జరుగుతుందో మనం చూడాలి. ప్రజలు మాత్రం తప్పకుండా దీన్ని నోట్ చేసుకుంటారు వచ్చే ఎలక్షన్.